తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమా ట్రైలర్ వచ్చేసింది. టీజర్కి వచ్చిన నెగటివ్ టాక్ ను సీరియస్ గా తీసుకున్న మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ను ఏకంగా నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్లా మలిచారు. మరి రాముడిగా రణబీర్ ఎలా ఉన్నారు? రావణుడిగా యష్ డామినేట్ చేశారా? ట్రైలర్లో ఆ ఒక్కటి ఎందుకు దాచేశారు? రామాయణ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఇది విజువల్ ఫీస్ట్ గా ఉంది. ట్రైలర్ ఆద్యంతం కూడా అద్భుతమైన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీజర్లో విజువల్స్ పై వచ్చిన విమర్శల్ని మేకర్స్ సరిచేసుకుని ఎక్కడ చిన్న పొరపాటు కూడా దొర్లకుండా 1కి 2 సార్లు చూసుకున్నాకే రిలీజ్ చేశారు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే ఈ ట్రైలర్ మొత్తాన్ని తన స్క్రీన్ ప్రెజెన్స్తో డామినేట్ చేసింది మాత్రం ఖచ్చితంగా రావణుడే. ఈ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న యష్ తన రాజసంతో ట్రైలర్కే హైలైట్గా నిలిచారు. ఈ ప్రాజెక్టు మీద యష్ ఎందుకంత నమ్మకంగా ఉన్నాడు అనేది ట్రైలర్లో ఆయన్ని చూశాక ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది. ఇంత అద్భుతంగా ఉన్న ట్రైలర్లో ప్రేక్షకులను కొంచెం నిరాశపరిచిన ఒకే ఒక్క లోటు హనుమంతుడు కనిపించకపోవడం. రామాయణం కథ అంత దూరం చూపించినా ఒక్క షాట్లో కూడా హనుమాన్ లేకపోవడం ఆశ్చర్యమే. సన్నీ డియోల్ ఈ పాత్రని పోషిస్తున్నారు. అసలు ఈ సినిమా మొదటి భాగంలో హనుమంతుడి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. దర్శక నిర్మాతలు కథపరంగా ఎక్కడా అనవసరమైన ప్రయోగాలు చేయకుండా రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెరపైకి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన పవిత్రమైన రామాయణ ఇతిహాసానికి అద్భుతమైన గ్రాఫిక్స్ ని జోడించి ఈ కాలానికి తగినట్టు భారీగా ప్రెజెంట్ చేస్తున్నారు. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం అయితే ఖాయం. దివాళీకి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.